హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్. ఓజీ మొత్తానికైతే బ్లాక్ బస్టర్ కొట్టింది. ఫుల్ మీల్స్ తిన్నాం మనమైతే. సుజిత్ అన్న తమ్మనన్న ఇద్దరు కలిపి మనకి ఫుల్ మీల్స్ కాదు బిర్యానీ పెట్టేసి డైరెక్ట్గా మనందరికీ. మన చిన్న హీరో పవన్ కళ్యాణ్ గారు డే 1 150 కోట్లు కొట్టారు. అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్, అందుకే ఆయన చిన్న హీరో అయ్యారు. చాలామంది 100 కోట్లు షేర్ లేదు 100 కోట్లు షేర్ లేదన్నారు. డే 1 150 కోట్లు, 100 కాకుండా ఇంకా 50 పెంచుకుంటూ పోయిండు. అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్, అందుకే ఆయన చిన్న హీరో అయ్యాడు. పాయింట్కి వస్తాను. మొత్తానికైతే ఓజీ బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఫుల్ సాటిస్ఫైడ్ అయిపోయినాం మనందరం. అయితే కొంతమంది బార్ బుల్లే లాంటి వాళ్ళు ఓజీ సినిమా మీద ఇది ఓజీ కాదు క్యాబేజీ, గ్రీన్ స్క్రీన్, స్టోరీయే లేదు, స్టార్టింగ్లోనే హీరో అని చెప్పేస్తున్నారు, సినిమా బాగాలేదని చెప్పి కొంతమంది బార్ బుల్లేగాళ్ళు యూట్యూబ్లోకి వచ్చేసి పిచ్చి పిచ్చిగా రివ్యూలు ఇచ్చేస్తున్నారు. ఆ బార్ బుల్లేగాళ్ళు ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఇలాగే తప్పుడు రివ్యూలు ఇచ్చారు. హరిహర వీరమల్లు కూడా ఇచ్చారు. సరే, హరిహర వీరమల్లులో సెకండ్ హాఫ్ అక్కడక్కడ గ్రాఫిక్స్ చాలా వరస్ట్గా ఉంది. మేము కూడా ఒప్పుకున్నాం యాజ్ ఏ ఫ్యాన్స్గా. ఎందుకంటే అక్కడ డైరెక్టర్లు చేంజ్ అయ్యారు కాబట్టి సెకండ్ హాఫ్ స్టోరీ పరంగా బాగుంది కానీ గ్రాఫిక్స్ బాగాలేదు, అందులో ఒప్పుకుంటాం. ఓజీ లాంటి ఇంత మంచి సినిమాని పట్టుకుని కూడా వీళ్ళు ఇది ఓజీ కాదు క్యాబేజీ అంటున్నారు. ఆ బార్ బుల్లేగాళ్ళు ఎవరో మీ అందరికీ తెలుసు, మీరు వాడి రివ్యూ కూడా చూసే ఉంటారు. వాడు ఇక్కడ కాదు బయట దేశంలో ఉంటాడు వాడు. నాకు వాడిని చూడగానే, వాడి రివ్యూ చూడగానే నాకు ఏమనిపించిందంటే, $30 పెట్టి చూసే ముఖమా వీడిది, వీడా ఓజీ సినిమా మీద రివ్యూ ఇస్తున్నాడని చెప్పి నాకు చాలా నవ్వొచ్చింది. ఎందుకంటే వీడు సినిమా చూడకుండానే ఎవడో సినిమా చూసి వచ్చి వీడికి స్టోరీ చెప్పిండు. ఇంకా వీడు కుక్కలాగా మురుగుతుండు వీడు. సరే, నీకు ఒకటే సవాల్ బార్ బుల్లే, నువ్వు నిజంగా సినిమా చూసిండుంటే $30 పెట్టి ఆ టికెట్ చూపెట్టు వీడియోలో. ఎందుకు చూపెట్టలేదు? సరే ఓకే, ఒకవేళ నువ్వు సినిమానే చూసిండుంటుంటే, ఒకవేళ నీకు నచ్చకపోయి ఉంటే, ఎందుకంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నువ్వు ఒపీనియన్ చెప్పు. అంతేగాని ఇది జస్ట్ కల్ట్ ఫ్యాన్స్కే నచ్చుతుంది, నార్మల్ ఆడియన్స్కి నచ్చదు, వెళ్ళకండి అని చెప్పడానికి నువ్వెవడివి? ఒరే పిచ్చోడా బార్ బుల్లే, 3 సంవత్సరాల కష్టం రా వాళ్ళది. పవన్ కళ్యాణ్ గారు లాస్ అవ్వరు ఇక్కడ. నువ్వు చేసిన వీడియో వల్ల పవన్ కళ్యాణ్ గారు లాస్ అవ్వరు. పాపం డివివి దానయ్య గారు ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, వాళ్ళు నాశనం అవుతారా? సరే, నువ్వు $30 పెట్టి సినిమా చూసాను అన్నావు కదా, సరే నీకు నచ్చకపోతే అది నీ ఒపీనియన్ చెప్పుకో, నాకు నచ్చలేదని చెప్పుకో. అంతేగాని ఇది కల్ట్ ఫ్యాన్స్కే నచ్చుతుంది, నార్మల్ ఆడియన్స్కి నచ్చదు, మీరు వెళ్ళకండి అని చెప్పి రువాబ్ చేయడానికి నువ్వెవడవురా నువ్వు? అసలు నువ్వెవడివి? అరే, అసలు నీకు సినిమా నాలెడ్జ్ ఉందా? నాకు నాలెడ్జ్ ఉంది అన్నావు కదా, సినిమా నాలెడ్జ్. సరే బేటా, నీకు ఒక సవాల్. 2 గంటల 30 నిమిషాలు ఎంత ఉంది సినిమా ఓజీ, అందులో జస్ట్ ఒక 5 నిమిషాలు షార్ట్ నువ్వు తీ. నా సగం మీసం కట్ చేసుకుంటా 5 నిమిషాలు షార్ట్ నువ్వు తీ. సరే, నీకు అంత అవసరం లేదు. పెద్ద పెద్ద హీరోలు పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ అన్న, బన్నీ అన్న, ఎన్టీఆర్ అన్న, మహేష్ అన్న, చరణ్ అన్న, ఇలాంటి పెద్ద పెద్ద హీరోలు అవసరం లేదు. ఒక చిన్న సామాన్యమైన రోడ్డు మీద పోయేటోడితోటి ఒక షార్ట్ ఫిలిం తీరా బార్ బుల్లే, అప్పుడు ఒప్పుకుంటా నువ్వు నీకు సినిమా నాలెడ్జ్ ఉందని చెప్పి. అంతేగాని సినిమా చూడకుండానే వచ్చేసి ఇది ఓజీ కాదు క్యాబేజీ అన్నావు అనుకో, సరే మీడియాలో అంటావు, వీడియోలో అంటావు, మా ముంగడికి వచ్చాను, థియేటర్స్ కాడికి వచ్చాను, తాట తీసి ఒలుస్తారు. సరే, హరిహర వీరమల్లుకి నువ్వు రివ్యూ ఇచ్చినావు, ఓకే, అందులో గ్రాఫిక్స్ అలా ఇలా ఉంది, మేమే ఒప్పుకున్నాం. ఓజీ నీకు నచ్చకపోతే నువ్వు రివ్యూ ఇవ్వి. ఎలా ఇవ్వాలి? నాకు నచ్చలేదు, నా డబ్బులు వేస్ట్, అలా ఇచ్చుకో. అంతేగాని ఇది ఓన్లీ కల్ట్ ఫ్యాన్స్కే నచ్చుతుంది, నార్మల్ ఆడియన్స్కి నచ్చదన్నావు అనుకో, నువ్వెవడరా నువ్వు? నీ వల్ల వాళ్ళు నాశనం అయిపోతారు. సో గాయస్, ఈ వీడియో చూస్తున్న అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వెధవలని, ఇలాంటి బార్ బుల్లేగాళ్ళని మనము ఎంకరేజ్ చేసామనుకో, ఇలాంటి రివ్యూలను మనం ఎంకరేజ్ చేసామనుకో, రాబోయే రోజుల్లో చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా మన సూపర్ స్టార్ మహేష్ అన్న నటిస్తున్న SSMB సినిమా ఉంది. ఆ సినిమాకు కూడా వీడు ఇలాగే రివ్యూలు ఇస్తారు ఎదవలు, సినిమా చూడకుండానే. వీళ్ళ ముఖాలకి $30 పెట్టే ముఖమా వీళ్ళది. ఇప్పుడు రాబోయే రోజుల్లో SSMB ఉంది, బన్నీ అన్న సినిమా ఉంది, మన దేవరా 2 ఉంది, మనం ప్రభాస్ అనేది స్పిరిట్, రాజాసాబు, చాలా సినిమాలు ఉన్నాయి.
వీటన్నిటికి కూడా ఈ బార్ బుల్లేగాళ్ళు ఇలాగే ఇస్తారు. వీడు బార్ బెల్ కాదు, వీడు బార్ బుల్లే. వీడే కాదు, చాలామంది ఉన్నారు యూట్యూబుల్లో, వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం ఖర్చులకి. ఎందుకంటే సినిమా బతకాలి, సినిమా ఇండస్ట్రీ బతకాలి. ఒక సినిమా మీద 1000 మంది బతుకుతారు, అందులో పనిచేసేటోళ్ళు. ఇప్పుడు ఓజీ సినిమా మీద 1000 మంది దాకా పనిచేస్తారు అందులో. వాళ్ళందరూ కుటుంబాలు బతకాలి, ఎన్నో డబ్బులు ఖర్చు అయినాయి. వీడిస్తాడా? ఏదో 10 నిమిషాలు వీడియో మాట్లాడడం కాదు. ఇప్పుడు నువ్వు పెట్టిన వీడియోలో 6 లక్షలు 7 లక్షలు వ్యూస్ పోయింది, నీ వల్ల ఒక 3 లక్షల మంది వెళ్ళకపోతే ఎవరు నాశనం అవుతారు? ఎవరు నాశనం అవుతారా? బార్ బుల్లే. వీడి పేరు బార్ బెల్ కాదు, బార్ బుల్లే. నీకు నచ్చకపోతే నచ్చందనే చెప్పు, నచ్చనట్టే ఉండు. ఇక్కడ కూడా నువ్వు ఓజీ సినిమా మీద బతుకుతావు. 6 లక్షల వ్యూస్ అంటే దగ్గర నీకు చాలా డబ్బులు వచ్చి ఉంటాయి యూట్యూబ్లో. ఒకటి నచ్చిన వాళ్ళు నచ్చినట్టే ఉంటారు. ఇప్పుడు మేమున్నాం. మెయిన్ ముఖ్యంగా చెప్తాను ఫ్యాన్స్కి, మనం ఫుల్ సాటిస్ఫైడ్ అయినాం. మన దేవుడు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నాం అలా చూపెట్టాడు మనకి సుజిత్ అన్న. ఎవరో వచ్చేసి మీడియా ముంగడికి వచ్చేసి రివ్యూస్లో, కొంతమంది థియేటర్స్ కూడా రివ్యూస్ ఇస్తారు, సినిమా బాగాలేదు, అది వాళ్ళ ఒపీనియన్, మనం పట్టించుకోకూడదు, మనం ఫోర్స్ చేయకూడదు. మనం సాటిస్ఫైడ్ అయినామా లేదా? మన కళ్యాణ్ గారిని ఎలా చూడాలనుకున్నాం అలా చూసినాం స్క్రీన్ మీద, మనకు అది చాలు. మనం బాధపడద్దు. ఎవరో ట్రోల్ చేస్తున్నారు, ఎవరో ఇది చేస్తున్నారు మనం అస్సలు ఫీల్ అవ్వద్దు. వాళ్ళు జస్ట్ ఆన్లైన్లోనే, ఆఫ్లైన్కి వస్తే చెక్కేస్తామని తెలుసు వాళ్ళకి, అందుకే ఆన్లైన్లోనే మాట్లాడతారు. అలాగే ఇంకొకటి, మన ఓజీ సినిమాని వేరే సినిమాతో కంపేర్ చేయకూడదు. ఓజీయే, వేరే సినిమా వేరే సినిమానే. ఓజీ మనకు ఒక చరిత్ర, అది గుర్తుపెట్టుకోండి. మనకి దగ్గరగా చాలా రోజుల తర్వాత వచ్చిన కంబ్యాక్ ఇది కళ్యాణ్ గారికి. మనం మంచి హ్యాపీ మూడ్లో ఉన్నాం. ఇలాంటి బార్ బుల్లేగాళ్ళు ఎంతో మంది వస్తారు, ఎంతో మంది పోతారు. గవని మనం పట్టించుకోకూడదు. వాడు ఎప్పుడైతే ఇది ఓజీ కాదు క్యాబేజీ అన్నాడు కదా, అప్పుడే అర్థమైపోయింది వీడు $30 పెట్టే ముఖం కాదని వీడిది. వీడు మళ్ళీ ఇండియాలో ఉండడు. కొంతమంది $30 అంటే ఏంటని చెప్పి కొంతమంది అడుగుతారు. బయట కంట్రీలో ఉంటాడు వీడు. పొద్దున లేస్తే పవన్ కళ్యాణ్, రాత్రి పడుకుంటే పవన్ కళ్యాణ్, కలలో పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారి పేరు జపించందే వీళ్ళకి రోజు గడవదు. అరే మీరు ఎంత నెగటివిటీ చేయండి, ఎంత తొక్కేయాలని చూడండి కళ్యాణ్ గారిని, ఆయన అంత స్థాయికి వెళ్తాడు, గుర్తుపెట్టుకోండి. చూశారు కదా, చిన్న హీరో, మా పవన్ కళ్యాణ్ గారు చిన్న హీరో, వితౌట్ పాన్ ఇండియన్ మూవీ 150 కోట్లు డే 1, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆయన ఇంట్రెస్ట్ పెట్టి సినిమాలే చేస్తే మీ ఊహకే వదిలేస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళెవ్వరిని మీరు పట్టించుకోకండి. కళ్యాణ్ అన్న కల్ట్ ఫ్యాన్స్ అండ్ నార్మల్ ఆడియన్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, ఇది ముఖ్యంగా మన ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో అభిమానులకు చెప్తున్నాం. మనం ఇలాంటి చెత్త వెధవలని హైలైట్ చేసినాం అనుకో, రాబోయే రోజుల్లో చాలా సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమా మహేష్ అన్నది, ఎస్ఎస్ రాజమౌళి గారు తీస్తున్న దర్శకత్వంలో వస్తున్న సినిమా SSMV. దాని మీద కూడా పడతారు వీళ్ళు, ఈ చెత్త వెధవలు, ఇలాంటి బార్ బుల్లేగాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళని మనం అరికట్టాలి తొందరగా. నేను మొన్ననే మాట్లాడదాం అనుకున్నాను, కానీ ఈ రోజు వరకు ఫుల్ ఎంజాయ్ చేసినాను మన ఓజీ సినిమాని. అది కింద వీడి మీద ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అండ్ ఓజీ సినిమా ఎలా ఉందో కూడా ఒక కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు వస్తాయి ఖచ్చితంగా. మీ అందుబాటులోనే ఉంటాడు ఈ కళ్యాణ్ నాయుడు. జై ఓజీ.